Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రయత్నాలన్నీ కూడా దీవించబడును గాక. ఆమేన్. మీరు ఆత్మలోనూ అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుని సేవకుడుగా నా ప్రార్థన. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ వాళ్ళంతా ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. హల్లెలూయా. మనందరం కూడా మన జీవితాల పట్ల చాలా ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి ఉంటాం, చాలా ప్లాన్స్ కలిగి ఉంటాం. తల్లిదండ్రులు, పేరెంట్స్ వాళ్ళ పిల్లల పట్ల చాలా ఉద్దేశాలు కలిగి ఉంటారు. అది బైబిల్ సెలవిస్తుంది. మన పట్ల ఎవరి ఆలోచనలు జరిగించబడతాయంట? దేవుని ఆలోచనలు సదాకాలం ఉంటాయని బైబిల్ సెలవిస్తుంది. యెహోవా తీర్మానమే స్థిరమని. దేవుని తీర్మానం, దేవుని ఆలోచన స్థిరమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆలోచన చాలా గొప్పదని. దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు ఎంత గొప్పవంటే అవి మనల్ని హాని చేయడానికి కాదు, కానీ సమాధానకరమైన ఉద్దేశాలని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. మన ఆలోచనలకి దేవుని ఆలోచనకి ఎంత తేడా బైబిల్ సెలవిస్తుంది. భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో మన ఆలోచనలకి దేవుని ఆలోచనకి అంత తేడా ఉందని. దేవుని ఆలోచనలు మన పట్ల అంత గొప్పవని, దేవుని చిత్తం మన పట్ల అంత గొప్పదని. దావీదు గారిని సొంత తండ్రి అన్నలందరూ కూడా ఒక గొర్రెల కాపరిగా చూశారు, కానీ దేవుని ఆలోచన వేరే. దేవుని ఆలోచన, దావీదు గారు ఇశ్రాయేలుని పరిపాలించే మహారాజు కింద దేవుడు దావీదు గారిని చూశాడు. ఎస్తేరు గారిని దేవుడు పర్షియా సామ్రాజ్యానికి రాణిగా చూశాడు దేవుడు. యోసేపు గారిని ఐగుప్తు దేశాన్ని నడిపించే వ్యక్తిగా చూశాడు దేవుడు. ఈరోజు దేవుడికంటూ మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. దేవునికంటూ మీ పట్ల, మీ పిల్లల పట్ల, మీ కుటుంబం పట్ల ఒక ఉద్దేశం, ఒక ఆలోచన కలిగి ఉంది. దేవుని ఆలోచనలు మన పట్ల ఎప్పుడు నెరవేర్చబడతాయి? దేవుని చిత్తం గొప్పదని మేము తెలుసుకున్నామండి. దేవుని చిత్తం మా పట్ల ఎప్పుడు నెరవేర్చబడుతుంది? బైబిల్ సెలవిస్తుంది. మనం మనస్సు మారి రూపాంతరం చెందడం ద్వారా దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడుతుందని. మన మనస్సు మార్చుకుంటే, చూడండి, ఒక లైట్ ఉందనుకోండి, లైట్ దగ్గరగా వస్తేనే వెలుగును మనం అనుభవించగలం. అలాగే మనం దేవుని దగ్గరగా రావడం ద్వారా, మన మనస్సు మార్చుకోవడం ద్వారా దేవుని ఉన్నతమైన చిత్తం, గొప్ప చిత్తం, దేవుని గొప్ప ఆలోచనలు మన పట్ల నెరవేర్చబడతాయని. మన జీవితంలో చాలాసార్లు కష్టపడడానికి, శ్రమలు పాలవడానికి, ఫెయిల్యూర్స్ కుండా వెళ్ళడానికి కారణం మనం దేవుని చిత్తానికి లోబడకపోవడమే. దేవుడి ఆలోచనకు మనం లోబడినప్పుడు ఆయనే సమస్తం సమకూరుస్తారని, ఆయనే మనం నడిపిస్తాడని, ఆయనే మనం బలపరుస్తారని. కాబట్టి దేవుని ఆలోచనలు సదాకాలం నిలుస్తాయి. ఆలోచనకు లోపడతాం. దేవుని ఆలోచనలు గొప్పవి, దేవుని ఆలోచనలు సమాధానకరమైనవి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ చిత్తం నా పట్ల జరిగించమని, నీ చిత్తమే మా పట్ల జరిగించమని దేవుని అడుగుదాం. ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో ప్రభువా మీ చిత్తమే నా పట్ల జరిగించమని దేవుని అడిగినప్పుడు దేవుడు తన ఉన్నతమైన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తారని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలేసే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలే, మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలేసే. మీరు ప్రభా సర్వశక్తిమంతుడు ప్రభా, మా కోసం ఆలోచిస్తున్నారన్న విషయమే చాలా గొప్పదయ్యా. మీరు మా పట్ల తలంపులు కలిగి ఉన్నారన్న విషయమే చాలా గొప్పది. అది కూడా సమాధానకరమైన తలంపులు, అవి కూడా ప్రభా వాళ్ళు హెచ్చించే తలంపులు, అవి కూడా మా జీవితాన్ని బాగు చేసే తలంపులు, మా జీవితాన్ని కట్టే తలంపులు కలిగి ఉన్నందుకు మీకు వందనాలేసే ప్రభా. మా పట్ల మీ చిత్తం జరిగించండి ప్రభా. మీ చిత్తం చాలా గొప్పది ప్రభా. మీకు వేలాది వందనాలేసే. మీకు స్తుతి స్తోత్రం. ప్రియులు ఎంతమంది ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభా, వారి పట్ల మీ చిత్తం జరిగించండి అయ్యా. వారిని ఉన్నతమైన స్థలాల్లో ఉంచుకున్న దేవా ప్రతిమాలుకుంటున్నాం వేసా ప్రభా. లేవనెత్తమని దేవా ప్రతిమాలుకుంటున్నాం. స్వస్థపరచమని దేవా ప్రతిమాలుకుంటున్నాం. అప్పుల బాధ నుంచి బయటకు తీసుకురమ్మని దేవా ప్రభా ప్రతిమాలుకుంటున్నాను వేసా ప్రభా. రాకపోకలు ఎందు మీరే కాచి కాపాడండి. అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి. గొప్ప కార్యాలు చేయమని దేవా యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.